గౌరవ పాత్రికేయులకు నమస్కారం। ఈరోజు పలాసలో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ కోసం, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు అని చెప్తూ ఈరోజు వామపక్షాలు అలాగే పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలోన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నాయి। దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం ఈ ప్రాంతంలో బలవంత భూసేకరణ చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఈరోజు కేంద్ర మంత్రి గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, ఏమండి రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతంలో రైతాంగం బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఉన్నారు, బలవంత భూసేకరణ చేయొద్దు, ఈవేళ ప్రజల ఆస్తిని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈవేళ ప్రజలంతా అడుగుతున్నారు। దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం। అయితే గౌరవ పాత్రికేయ మిత్రులు ఒక ప్రశ్న వేశారు, ఏమండి ఈరోజు ఎయిర్పోర్ట్ సంబంధించి మీరు ఎక్కడ కట్టాలో చెప్పండి, ఎక్కడ కట్టొద్దో చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రశ్న వేసినారు। ప్రశ్న దానికి ఒకటే సమాధానం చెప్తున్నాం। మూలపేట పోర్టుకు సంబంధించి సరుకుల్ని రవాణా చేయడం కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తారు। ఇది ప్రజల ప్రయోజనాల కోసమో ఈ ప్రాంత ప్రయోజనాల కోసమో నిర్మించింది కాదు, ప్రజలేమైనా ఈ ఎయిర్పోర్ట్ మీద వచ్చింది కూడా కాదు। ఈ రోజు మేము చెప్తాం దీనికి పరిష్కారం కూడా। ఇవాళ మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి రైతుల దగ్గర నుంచి 312 ఎకరాలు, పారంపర భూమి 420 ఎకరాలు, సిఆర్జెడ్ సంబంధించి సుమారు 1500 ఎకరాలు, అంటే సుమారుగా 2270 ఎకరాల భూమి ఇవాళ మూలపేట పోర్టుకి కేటాయించింది। నువ్వు 100 కానీ 300 ఎకరాలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తా ఎక్కడో కూడా నువ్వు భూ సేకరించక్కర్లేదు, ఎవరి మీద కూడా బలవంత భూసేకరణ చేయక్కర్లేదు। ఇవాళ నువ్వు రవాణా ఖర్చులు కూడా ఉండవు। మీరు ఇప్పటికే రోడ్ల కోసం మాట్లాడతారు, రోడ్లు కూడా ఏ అవసరం లేదు, మూలపేట పోర్టుకు సంబంధించి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చారు। అందుకోసం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మాత్రం తీవ్రమైన పోరాటం తప్పుదని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాం। అందులో భాగంగా ఈ రోజు నిర్ణయం చేసినాం, వామపక్షాలు ఈ ప్రజా సంఘాలు నాయకత్వాల ఆధ్వర్యంలో రేపు 2025 జనవరి 6వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం।